వైసీపీ సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే సజ్జల భార్గవ్కు నోటీసులు ఇచ్చిన పోలీసులు తాజాగా ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అర్జున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. సజ్జల భార్గవ్ విదేశాలకు వెళ్తారనే అనుమానంతోనే లుకౌట్ నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. సజ్జల భార్గవ్ డైరెక్షన్లోనే సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు అసత్యాలు ప్రచారం చేశారనే ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులకు భారీగా ఫిర్యాదులొచ్చాయి. వైసీపీ సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే సజ్జల భార్గవ్కు నోటీసులు ఇచ్చిన పోలీసులు తాజాగా ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సజ్జలతో పాటు అర్జున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. సజ్జల భార్గవ్ విదేశాలకు వెళ్తారనే అనుమానంతోనే లుకౌట్ నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. సజ్జల భార్గవ్ డైరెక్షన్లోనే సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు అసత్యాలు ప్రచారం చేశారనే ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులకు భారీగా ఫిర్యాదులొచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి కొడుకు అరెస్టుకు రంగం సిద్ధమైందన్నట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున షికారు కొడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లోని ఏదైతే వైసీపీ కార్యకర్తలకు సంబంధించిన సోషల్ మీడియాని యాక్టివ్ గా తీసుకొని టీడీపీ నాయకులపై పెడుతున్న కేసులపై పెద్ద ఎత్తున కూడా దుమారాలు లేపుతున్న తెలుస్తుంది. గత 10 రోజుల క్రితం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడో, పవన్ కళ్యాణ్ చేసిన వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ టార్గెట్ చేస్తూ కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్న క్రమంలో పోలీసులు స్పందించట్లేదంటూ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మారారో మాట్లాడిన నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ఆ సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఎన్డీఏ కూటమిలో వారిని ఎవరైనా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిన పడితే వారిని ఖచ్చితంగా ఉపేక్షించేది లేదంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపిన నేపథ్యం అనంతరం కూడా ఆ రాష్ట్ర డీజీపీ గాని రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గాని ముగ్గురు కూడా ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశారు. వేలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు వైసీపీ పార్టీకి చెందిన వేలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా అందరూ ఎన్డీఏ కూటమికి సంబంధించిన 3 పార్టీల మీద దాడి చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో దీని నివేదిక మొత్తం అందజేశారు. అందజేసిన అనంతరం కూడా ప్రప్రథమంగా కొంతమేరకు రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన కార్యకర్తలను కానీ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ కొంతమందిని అరెస్ట్ చేసిన అనంతరం కూడా ప్రప్రథమంగా పెద్ద దాని మీదే పడినట్టు రాష్ట్ర ప్రభుత్వం అర్థమవుతుంది. ఏదైతే పెద్ద తలకాయ ఉందో ఆంధ్రప్రదేశ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైన సజ్జల భార్గవ్ అరెస్టుకు అయితే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దీని మీదే గత 2 రోజుల క్రితం సజ్జల భార్గవ్ గతంలో చేసిన పనుల మీద కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ నాయకులు. కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా సజ్జల భార్గవ్ పై ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేస్తున్న నేపథ్యంలో కించపరిచారని కూడా కేసులు నమోదైంది. ఈ కేసులు నమోదైన నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టుకు అయితే నేడు రంగం సిద్ధం చేస్తున్నారని కూడా ఇప్పటికే సమాచారం అందుతూ ఉంది. సజ్జల భార్గవ్ కు నోటీస్ ఇచ్చిన పోలీసులు తాజాగా ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ప్రధానంగా సజ్జల భార్గవ్ తో పాటు అర్జున్ రెడ్డికి కూడా ఆ నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సజ్జల భార్గవ్ ని విదేశాలకు వెళ్తారనే అనుమానంతో ముందస్తుగా లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం మారిపోయింది. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ పై కేసు నమోదైనప్పటి నుంచి కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా కొంతమేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సైలెంట్ అయిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 వరకు కూడా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నారు. షాడో ముఖ్యమంత్రిగా ఆయన ప్రతి కార్యక్రమం ఒక జిల్లాలో ఐఏఎస్ ఐపీఎస్ లు పడాలన్నా రాష్ట్రంలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ కి పోస్టింగ్ రావాలన్నా కానీ ఖచ్చితంగా మొదట సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సంతకం పెట్టించుకున్న తర్వాత మాత్రమే
వారికి పోస్టింగ్ వచ్చిన పరిస్థితి ఉంది. షాడో ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు కూడా పరిపాలించిన పరిస్థితి ఉంది. అట్లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవపై కేసు నమోదైన అనంతరం కూడా ఖచ్చితంగా అరెస్టు చేస్తారని అప్పుడే ఆ పెద్ద ఎత్తున కూడా కామెంట్లు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే నేడు దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి విదేశాలకు వెళ్లకుండా ఆ లుకౌట్ నోటీసులు జారీ చేశారని తెలియడంతో ఒకసారిగా ఖచ్చితంగా సజ్జల భార్గవ్ అరెస్టుకు రంగం సిద్ధమైందనేది మనకు అర్థమవుతోంది. సజ్జల భార్గవ్ తో పాటు అర్జున్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడంతో ఖచ్చితంగా వీరి ఇరువురికి ఆ అరెస్టు తప్పవు అనేది కూడా కన్ఫర్మ్ అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే సజ్జల భార్గవ్ డైరెక్షన్ లోనే సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా అసత్యం ప్రచారాలు చేశారనే టీడీపీ ఆరోపిస్తా ఉంది. ఇందుకు సంబంధించి పోలీసులు కూడా భారీగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యం. అలాగే 2019 నుంచి 2024 ఎన్నికల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఏదైతే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ వైసీపీకి సంబంధించిన ఫేస్బుక్ లు, ఇన్స్టా గానీ, యూట్యూబ్ ఛానల్స్ గానీ మొత్తంగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవే వీటన్నిటిని మెయింటైన్ చేస్తా ఉండేవాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయం పక్కనే సజ్జల భార్గవ్ కార్యాలయం కూడా ఇద్దరు ఒకే కాంపౌండ్ లో ఉన్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ గానీ, ఫేస్బుక్ లు గానీ, అలాగే ఎవరైతే సోషల్ మీడియాకు సంబంధించిన ఖర్చు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కూడా ఆయన వ్యవహరించారు, చీఫ్ గా కూడా ఆయన వ్యవహరించిన నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంలోనే వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా 5 సంవత్సరాలు నడిచిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారం మొత్తం కూడా వైసీపీ చేసిన కార్యక్రమం. నాగేశ్వర్ ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వర్ర రవీందర్ రెడ్డి, రవికిరణ్ తో పాటు మరికొందరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు సోషల్ మీడియాకు బాధ్యుడైన విభాగం ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఏంటి అంటే సజ్జల భార్గవ్ ఎక్కడున్నారు? ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏంటి అంటే ఎప్పటిలోపు అరెస్ట్ చేసే ఉన్నారు? అలాగే సజ్జల భార్గవ్ తో పాటు ఇంకెవరైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా స్పందన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే సంచలనాత్మకంగా గత 4 రోజుల నుంచి కూడా జరుగుతా ఉంది. ఇప్పటికే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో గానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో గానీ, దేశవ్యాప్తంగా కూడా ఆ సంచలన దర్శకుడు అని చెప్పుకోవచ్చు, వివాదాస్పద దర్శకుడు అని చెప్పుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మపై కూడా కేసు నమోదైంది. ఆ రామ్ గోపాల్ వర్మ కోసం కూడా ఆ వెతికే పరిస్థితి ఆఫీసుల్లో కనపడే పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే సినీ యాక్టరు అలాగే రైటరు పోసాని కృష్ణమురళి కూడా ఇప్పటికే ఆయన మీద కూడా కేసు నమోదైన పరిస్థితి ఉంది. తాజాగా నేడు కూడా రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ రాజధాని తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కూడా మరొక ఫిర్యాదు అందిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే చిన్నవారు పెద్దవారు అనేది లేకుండా మొత్తంగా చూసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితులు. అలాగే సజ్జల భార్గవ్ కూడా ఎక్కడున్నా గానీ ఖచ్చితంగా తీసుకొస్తాము, అరెస్ట్ చేస్తామని టీడీపీ నాయకుల దగ్గర నుంచి అయితే సమాచారం అందుతా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.